మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. ఇదిగో మాట్లాడు. నీకెవరు సపోర్ట్ చేసినా నేను విన్ను. నేను చెప్పినా వినవా డార్లింగ్? ఏయ్, ఎవరా నువ్వు? ఏంటి దుర్గా, మన ఫ్లాష్ బ్యాక్ నీ కళ్ల ముందుకొచ్చిందా? నువ్వు జైలుకెళ్ళడం గుర్తుకొచ్చింది. కాని ఇప్పుడు జైల్లోనే ఉన్నానని నువ్వు ఊహించుకోకు దుర్గా. నీ అరాచకాల్ని అక్కడ వాళ్ళు కూడా భరించలేక నిన్ను బయటికి పంపించేశారా? తప్పు చేశారు. నిన్ను బయటికి పంపించకుండా ఉండాల్సింది. లేదు డార్లింగ్, లేదు. నా మంచితనం చూసి మరీ ఎంత మంచోన్ని భరించడం కష్టంరా బాబు అనుకుని పెరోల్ మీద బయటికి పంపించారు. పెరోల్ మీద బయటకొచ్చావా? అయితే వెంటనే నువ్వు లోపలికెళ్లే ఏర్పాట్లు నేను చేస్తాను. దుర్గా, నేను జైల్లో పోలేడంత మంచితనం నటించింది చాలా మెత్తగా ఉన్నది ఈ పెరోల్ మీద బయటికి రావడానికే కదా. మరి నేను వచ్చిన వెంటనే నువ్వు లోపలికి పంపించేస్తానంటే ఎలా డార్లింగ్? పాపం కదా. నేను ఎంత భారీ ప్లాన్ వేసుకొని బయటికొచ్చానో, నీ మీద ఎంతో ప్రేమని చూపించాలని నువ్వు నా మీద చూపించిన దానికంటే డబుల్ ట్రిపుల్ చూపించాలని వస్తే నువ్విలా మాట్లాడటం కరెక్ట్ కాదు డార్లింగ్. నువ్వు ఎప్పుడు నాకెదురైనా నాదే పై చెయ్యింది, ఇప్పుడు అదే అవుతుంది. దుర్గా, నీకు నా మీద, నాకు నీ మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దుర్గా. కానీ ఈసారి మాత్రం నీ చెయ్యి పైకెప్పటికీ రాదు. ఎప్పుడు కిందే ఉంటుంది. అలా ఉంచడానికి నేనొచ్చింది. అది నీ కళ. సరే సరే, నా ఫ్రెండ్ని, వాడి ఫ్యామిలీని ఇంట్లో నుంచి పంపించేస్తున్నావట. ఏంటి ఏంటి? వద్దు బంగారం, వద్దు వద్దు. వాళ్ళను బయటికి పంపించొద్దు. చక్కగా వాళ్ళని ఇంట్లోనే ఉండనివ్వు. ఇంతకుముందు వాళ్ళు ఎంత గ్రాండ్గా బ్రతికారో అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వు. ఓకేనా? వాళ్ళింట్లో అడుగు కూడా పెట్టను. అవునా? నిజమా?
డార్లింగ్. డార్లింగ్, నేను జైలు నుంచి బయటికొచ్చి డైరెక్ట్ గా నిన్నే కలిసి విష్ చేద్దామని బయలుదేరాను. కానీ నా మనిషి ఒకడు ఫోన్ చేసి నువ్వు మీ ఇంటి దగ్గర లేవు, ఇంకో ఇంట్లో ఉన్నావని చెప్పాడు. సరే కదా అని నేను అక్కడికి బయలుదేరాను. ఇక్కడికి రాగానే నువ్వు కనిపించావు. డార్లింగ్, ఏంటి నీ చుట్టుపక్కల చూసేసుకుంటున్నావా? నాకు తెలుసు డార్లింగ్, నాకు తెలుసు నేను నీకు కనపడను. కానీ నువ్వు మాత్రం నాకు కనపడుతున్నావు. నీకు ఈ గెటప్ చాలా బాగుంది డార్లింగ్. చక్కటి జడ వేసుకొని కొత్త స్టైల్లో ఎంత బాగున్నావు. ఏం మాట్లాడుతున్నావు? అందమైన నీ ఫేస్, ఆ ఫేస్ లో నీ ఐస్, ముఖ్యంగా ఆ కళ్ళే నాకు చాలా చాలా ఇష్టం. కాటుకు పెట్టుకున్న నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఇదివరకు చూపుని అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పేసేదానివే నా మీద చిరాకుతో. కానీ ఎప్పుడు ఇంత దగ్గరగా వచ్చినా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా కళ్ళు తిప్పడం లేదు. ఏం డార్లింగ్, నీకు చూపు పోయిందా? జానకి, జానకి, దొరికింది. చూడు చూడు,